జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం। గోదావరి కని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలను ఆకస్మికంగా అర్ధరాత్రి రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ఐపీఎస్ డీఐజీ తనిఖీ చేశారు। గోదావరి కని ప్రాంతంలోని రాష్ట్రంలో నలుమూలల నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇక్కడ వచ్చి నివసిస్తూ సింగరేణిలోని ఫర్టిలైజర్లోని ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ లో పనిచేస్తూ జీవిస్తారు। ఇక్కడ వివిధ ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి వారి యొక్క జీవనశైలి అనేది వేర్వేరుగా ప్రత్యేకంగా కొనసాగుతూ ఉంటుంది। అంతేకాకుండా వేర్వేరు రాష్ట్రాలు ఒడిశా, బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పనులు చేస్తూ ఉంటారు। ఇలాంటి ప్రదేశంలో ఉన్నటువంటి సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబటి కిషోర్ ఝా ఐపీఎస్ డీఐజీ రాత్రి సమయంలో సుమారు 12 గంటల సమయంలో అర్ధరాత్రి సిబ్బందితో సంయుక్తంగా సంజయ్ గాంధీ నగర్ రైల్వే ట్రాక్, ఫ్లై ఇన్క్లేన్ ఏరియా, సిఎస్పీ ఏరియాలను ఆకస్మికంగా తనిఖీ చేసి చెక్ చేశారు। ఈ ప్రదేశాలలో బొగ్గును అక్రమంగా తీసుకోవటం, గంజాయిని సేవించడం, దొంగిలించడం, ఇనుప వస్తువులను సింగరేణికి సంబంధించిన వాటిని దొంగిలించడం లాంటివి చేస్తూ ఉంటారు। అలాంటి అసాంఘిక కార్యక్రమాలను అరికట్టడం కోసం సిపి, డీసీపీ, పెద్దపల్లి, గోదావరి ఖని ఏసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి ఆకస్మికంగా తనిఖీ చేశారు। ఇక్కడ ఉన్నటువంటి ఆకతాయిలను చట్ట ప్రకారం శిక్షించడం కోసం ఆకస్మిక చర్యలను చేపట్టడం జరిగిందని, దీనిలో సిపి రామగుండం అంబటి కిషోర్ ఝా డీఐజీ ఐపీఎస్ స్వయంగా తిరిగి ఇక్కడ ప్రాంతాల గురించి అడిగి తెలుసుకున్నారు। ఈ కార్యక్రమంలోనే సిపి రామగుండంతో పాటు పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరి ఖని ఏసీపీ మడత రమేష్, సిఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రవీణ్, రవీందర్, లింగమూర్తి, గోదావరి ఖని సబ్ డివిజన్ ఎస్ఐలు మరియు సిబ్బంది, డిస్ట్రిక్ట్ పార్టీ తదితరులు పాల్గొన్నారు। రోడ్ పాయింట్ నుంచి దూరం ఉన్న ఈ ఏరియాలో సడన్గా అట్లనే ఒక ఊరు పక్కన మనం వెళ్తూ ఉంటే 10